చెప్పిన 4.79 4.79% ఏదైతే లోటు ఉంటుంది అంటున్నారో మన జిఎస్టిపిలో 3% మాత్రమే మనం అప్పు తీసుకురావాలని ఎఫ్ఆర్బిఎం మనకు ఆంక్ష ఉన్నది. మనం ఆంక్ష పెట్టుకున్నాం. కానీ ఈ 3%ని మించి 4.79 అయింది. అంటే 1.79 మీరు అడిషనల్గా తీసుకురావాలి అప్పు. అంటే మీకు ఎవరిస్తానన్నారు అప్పు? ఇస్తారా ఎవరన్నా? అయితే ఇస్తే మంచిది, కానీ ఎఫ్ఆర్బిఎం చట్ట ప్రకారం నువ్వు చేయటానికే వీల్లేదు. ఆ చట్టం ఏమన్నా సవరించుకున్నావా? అది చెప్పు ముందర. ఆ చట్టం సవరించుకోవచ్చు, నువ్వు సవరించవచ్చు, ఆర్డినెన్స్ పెట్టవచ్చు, లేకుంటే ఇక్కడ మీరు తీసుకొస్తే మేము కూడా పాస్ చేస్తాం. కానీ ఇది పాస్ చేసినాక కూడా నువ్వు ఇవ్వగలవా లేదా అని ఆర్బీఐ ఆయన నిన్న మీరే చెప్పినారు, మనం ఎంత చెప్పినా ఆర్బీఐ నిట్టలేడని. రేపు ఏ బ్యాంక్ అప్పు ఇస్తుంది, ఎట్లిస్తుంది అంటే మీరు ఎంత ఎక్కువ అప్పు పెట్టినా నీకు ఎలిజిబిలిటీ ఉన్నటువంటి. రెండోది, సెంట్రల్ గవర్నమెంట్ ఆంక్షలు ఉన్నాయి దీనిపైన. కానీ మేము 10 సంవత్సరాల్లో ఏనాడు ఎఫ్ఆర్బిఎం దాటలేదు. మిగులు బడ్జెట్ తోటి కంటిన్యూ చేసుకుంటూ వచ్చినటువంటి సంఘటన మీకు గుర్తు చేస్తున్నాం. ఇవాళ సుమారు 18,000 కోట్లు ఆ లోటుని కలుపుకొని ఇక్కడ మీరు చెప్పింది 18,000 కోట్లు లోన్ బారోయింగ్ చేస్తామన్నారు. దాంట్లో మీరు 3% మించకూడదంటే 11,300 మాత్రమే, 370 మాత్రమే అప్పు చేయగలరు. కానీ 6,700 కోట్ల రూపాయలు అప్పు చేయటానికి వీలు లేదు. చేయాలంటే ఎఫ్ఆర్బిఎం యాక్ట్ మార్చుకోవాలి. అంటే ఆ విధంగా మీరిచ్చిన ప్రణాళికలో, మీరిచ్చిన బడ్జెట్లో 6,700 కోట్లు అప్పు వస్తుందని మాకు నమ్మకం లేదు. ఒకవేళ మీరు నమ్మించడానికి మాకు చెప్పాలి. ఒకవేళ చెప్పాలంటే మీరు ఇప్పటి వరకు ఎంత అప్పు తెచ్చినారు? ఇప్పటి వరకు మీకు ఎలిజిబిలిటీ ఉన్నది 11,000. ఇప్పటి వరకు ఎంత అప్పు తెచ్చినారు? ఈ 4 నెలల్లో ఎంత అప్పు వస్తుంది? ఇంకా 4 నెలలే ఉన్నది, ఎంత అప్పు వస్తుంది? तो मैं बिरयानी 5 बरस के बाद नहीं साहब, मुझे सूखी रोटी कम से कम आज दे दीजिए. पावर इज रिक्वायर्ड नाउ.